ఈ రాజకీయ డ్రామా ఏదైతే ఉందో ఇందులో మా అందరికీ మనోస్థైర్యాన్ని నింపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారి శిష్యులుగా, కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులుగా, కేసీఆర్ గారి కార్యకర్తలుగా ఉద్యమంలోంచే ఉద్భవించిన నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ, వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా, వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన, రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం వచ్చింది, ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు, పొరపాటును కూడా చేయలేదు. మా కేసీఆర్ గారు ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు, రాజకీయం అనేది గేమ్ కాదు, మనకు సంబంధించినంత వరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని. అంతే నిబద్ధతతో 10 ఏళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం. అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి, మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి, మన పల్లెలు ఎట్లా బాగుండాలి, ఏ టాస్క్ మాకు మా నాయకుడిస్తే, ప్రజలిస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం. మేమెన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి, ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి, ప్రతిపక్షాలను మరి కావాలని హరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు. మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. మేనిఫెస్టోలో చెప్పని హామీలను, మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక రైతు బంధు అయితేనేమి, ఒక కళ్యాణ లక్ష్మి అయితేనేమి, ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు. కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి 10 ఏళ్ల పాటు మేము పనిచేసాం. ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఎంక్వైరీలతో కాదు, ఎంక్వైరీలకు భయపడేటోడు ఎవడు లేడు, బాధపడేటోడు ఎవడు లేడు. కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్ళుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్
పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికి వెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకు వస్తాడా? వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా, దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. 2015లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారిని ఒకరిని కొనడానికి ఒక దొంగ 50 లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు. దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు. మాకేం తెలుసు? మాకేం సంబంధం? పోలీసులు దొంగలు, వాళ్ళకు సంబంధం ఉంటుంది, మాకేం సంబంధం? మధ్యలో రాజకీయ నాయకత్వానికి. ఇవాళ వాస్తవం ఏంది? 2015లో ఏ దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దొంగకి ఏమనిపిస్తున్నది? మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా నాలాగనే బురద అంటియాలి, వాళ్ళను బదనాం చేయాలి. అందుకే ఏం చేస్తున్నాడు? విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఒక 3 రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో. ఏమని మాట్లాడినారు? సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ 1000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కరలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు. అదొక కండిషన్ పెట్టి, ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి, నేను ముఖ్యమంత్రి బావమరిదిని మాట్లాడుతున్నా, మీరు టెండర్ వేయొద్దు, మీరు వేస్తా అని చెప్తే నేను సర్టిఫికెట్ ఇయనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా, ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే, ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల +22% +14% టెండర్లు ఎట్లా పోతున్నాయి, ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు, సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు. ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరన్నా ఒక మంత్రి, ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో. పోనీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49% వాటా ఉంది. కనీసం ఆయనన్నా, మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమో. మోడీ గారు ఊకుకంటుంటారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని, మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం. కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు? హరీష్ రావు గారికి సిట్ నోటీస్. అది అయిపోయింది, అదో డ్రామా ఒక రోజంతా నడిపిండ్రు. హరీష్ రావు గారు లోపల పోయినరు, ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండు, వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు, నీళ్ళు నమ్మలేరు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక డైలీ సీరియల్, అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని, అది మనసు మమత, ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు, రేపు ఎల్లుండి ఇంకొకరికి. ఇది ఒక టైంపాస్ ప్రోగ్రాం తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. మా సోదరులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిగతా విషయాలు మీకు అన్నీ చెప్తారు, నేను ఎక్కువ చెప్పా. ఎందుకంటే వారు ఇటున్నారు, వారు అన్ని విషయాలు వారు వివరంగా చెప్తారు. ఎందుకంటే వారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, వారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు, ఉరికురికి దొరికిపోతుంటాడు, అట్లాగే
ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉక్కిగా దొరికిపోతాడు ఉత్తగానే. సింగరేణిలో దొరుకుతాడు, మూసీలో దొరుకుతాడు, హైడ్రాలో దొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు. హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు, లగచర్లలో దొరికిపోతాడు. ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో. దండుపాలెం ముఠా ఉంది ఈరోజు. క్యాబినెట్ ఎవరిది వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. మాకేం ఫరక్ పడది. మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు. మీరేమనుకుంటారంటే ముఖ్యమంత్రి చెప్పిండు మేము ఇట్లా ఒక కేసు నోటీసులు వచ్చినాయి, మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల మేము బొంగనే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చి అడుగుతుండ్రు అని మీరు పెడతారు. మాకేం బాధ లేదు, ఎందుకంటే 100 కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు. మాకేం బాధ లేదు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం. తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు.